యాదవ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. డాక్టర్ గారు మీతో యాదవ్ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. సీనియరు, మీరు చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, ఏమనిపిస్తుంది ఎన్నికల ప్రచారం, ప్రధానమంత్రి ఇతర వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు? ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇది ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. రేపు భవిష్యత్తులో ఏం కావాలి, ప్రపంచంతో ఏ రకంగా పోటీ పడాలి, ఇప్పటిదాకా ప్రపంచంతో పోటీలో ఏ స్థానంలో భారతదేశం ఉంది, రేపు ఏ స్థానానికి పోవాల్సిన అవసరం ఉంది, అది వ్యవసాయ రంగమా, విద్యారంగమా, వైద్య రంగమా, ఇతర ఉపాధి అవకాశాలు, ఇవన్నీ. కానీ అవి చర్చకు రావట్లా. మతం ప్రధానంగా, రిజర్వేషన్లు, రాజ్యాంగం, పైగా ఒక మతం గురించి పదే పదే ప్రస్తావించడం అనేటువంటిది ఇది శ్రేయస్కరమేనా? ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా మనము ఏ లక్ష్యం కొరకైతే స్వతంత్ర భారతదేశాన్ని కోరుకున్నామో అది పక్కకు పెట్టి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ జాతీయ పార్టీలు కానీ, జాతీయ నాయకులు కానీ రోజుకింత దిగరారుతనంతో రాజకీయాలు చేస్తుండ్రు, ఓట్ల రాజకీయాల కొరకు చేస్తుండ్రు. మన భారతదేశం ప్రపంచంలోనే ఒక జనాభా పరంగా కానీ, ముఖ్యంగా యువత పరంగా కానీ అతిపెద్ద దేశం. అలాంటి పరిస్థితుల్లో ఈ భవిష్యత్తులో ఈ యువతకు ఏది కావాలి, ఈ యువతను ఎలా ముందరికి తీసుకుపోవాలి, ఎలా పారదర్శకంగా యువత కొరకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ పక్కకు పెట్టి కులం చుట్టూ, మతం చుట్టూ రాజకీయాలను చేసి వారి మధ్యన విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న పార్టీలు ఏ పార్టీనైనా కూడా అది భారత్ భవిష్యత్తుకు మంచిది కాదని నా ఉద్దేశం. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో హిందువులు ఎక్కువ ఉన్నప్పటికీ గత 75 సంవత్సరాల నుంచి కూడా అన్ని మతాలు, అన్ని కులాలు కూడా సమైక్యంగా కలిసిమెలిసి మనం ముందుకు పోతున్నాం. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇది రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తును దిగజార్చే విధంగా ఉంటుంది తప్ప అప్పటి మందం మనం ఓట్ల మట్టుకు దీనికి ఉపయోగపడుతుండొచ్చు కొన్ని పార్టీలకు, కానీ మన భారతదేశ భవిష్యత్తు మాత్రం చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. రైట్ అండి. యాదవ్ రెడ్డి గారు, అంటే ఒక కింద స్థాయి నాయకులు ఏమైనా మాట్లాడచ్చు. ప్రధాని 10 సంవత్సరాలు, అంతకుముందు 4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రి, కానీ 10 సంవత్సరాల కాలంలో దేశంలో చేసిన చాలా అంశాలు ఉన్నాయి. ప్రతిపక్ష వైఫల్యాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు దేశానికి గతంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసినటువంటి వైఫల్యాలు చెప్పచ్చు, ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి చెప్పచ్చు. కానీ వారి నోటిన పదే పదే హనుమాన్ చాలీసా గురించో, రామ మందిర నిర్మాణం గురించో, లేకుంటే తాళుల గురించి, పుస్తల గురించి రావటం అనేటువంటిది కొంత సర్వత్రా అది చర్చనీయాంశంగా మారింది. రేపు ఒక బలమైన విద్వేషం 2 మతాల మధ్య, 2 జాతుల మధ్య, 2 వర్గాల మధ్య ఏర్పడితే అది ఇన్ఫ్యాక్ట్ అట్లా ఉంటుంది అనేటువంటిది. ఒకటండి, ఈరోజు రాముడు అన్నది ఈనాటిది సమస్య కాదు. స్వతంత్రం రాకముందు నుంచి కూడా మన హిందువులు రాముణ్ణి పూజించారు. హిందువులే కాదు ఇతర మతస్థులు కూడా గౌరవించారు, పూజించకుండా గౌరవించారు. కానీ ఈ మధ్య కాలంలో అన్ని పార్టీలో ఉన్న హిందువులు కూడా అటు హనుమంతుని కానీ, ఇటు రాముని కానీ దేవునిగా ప్రతి గ్రామంలో పూజిస్తారు, శ్రీరామనామం చేస్తారు, హనుమంతు జయంతి కూడా చేస్తుండ్రు. నేను ఈ సందర్భంగా ఓట్లకరే కాకుండా కూడా గత 10 సంవత్సరాలు మోదీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆంగ్లేయులు పాలించినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఆంగ్లేయులు అంటే క్రిస్టియన్స్ పాలించే దేశాలలో వాళ్ళు ఆదివారం నాడు చర్చికి పోతారు. ఆ రోజు అది హాలిడేగా వాళ్ళు ప్రకటించుకున్నారు. అదే ముస్లిం దేశాల దగ్గర శుక్రవారం రోజు హాలిడేగా ప్రకటించుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మసీదుకి పోతారు. మరి 10 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన ఈ బీజేపీ, హిందుత్వవాదంతో పాలిస్తున్న బీజేపీ ఏ మంగళవారమో, శనివారమో, గురువారమో హాలిడే ఎందుకు ప్రకటించలేదండి?
దీనికి పెద్దగా ఆర్థికంగా కూడుకున్నది కాదు, ఎవరో పెద్దవాళ్ళు ఆబ్జెక్షన్ చేసింది కాదు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఓట్లను పక్కకు పెట్టి మన భారతీయులకు, మన హిందువులకు ఏమి కావాలనో మొట్టమొదలు అది చూడండి. ఏ మంగళవారమో, ఏ గురువారమో, ఏ శనివారమో హాలిడే ప్రకటించండి ఫస్ట్. అది ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు. అలాంటివి పక్కకు పెట్టి, యువతను పక్కకు పెట్టి, మన దగ్గర చదువుకున్న పెద్ద పెద్ద చదువులు చదివిన యువత అంతా కూడా ఇతర దేశాలకు మన బతుకు తెరువు కొరకు వలసలు పోవడం జరుగుతుంది, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు. అక్కడ వాళ్ళు క్రిస్టియన్ కంట్రీస్ ఉండొచ్చు, ముస్లిం కంట్రీస్ ఉండొచ్చు. మనం ఇక్కడ రాముడు అని, హిందూ అని అంటే అక్కడ వారికి ఆ సమస్య తలెత్తదా? అది కూడా మనము నాయకులు పరిశీలించాలి. ఈ క్షణిక అవసరాని కొరకు, రాజకీయ లబ్ధి కొరకు మతాన్ని అడ్డం పెట్టుకొని మనం ఓట్ల కొరకే రాజకీయం చేస్తే మాత్రము రాబోయే రోజుల్లో ఇటు భారతదేశానికి కానీ, భారతదేశ యువతకు కానీ ఇది మంచిది కాదని నా అభిప్రాయం. రైట్. మళ్ళీ యాదవ్ రెడ్డి గారు మీ దగ్గరికి వస్తా. కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్